తిరుపతి టు చెన్నై పార్ట్ 4 వీడియో ఇది. మేము వైజాగ్ నుంచి తిరుపతికి డిసెంబర్ 12న బయలుదేరాం. డిసెంబర్ 13ని 2 గంటలకి పాంచజన్యలో, ఇలా డిసెంబర్ 14 2025 పాంచజన్య అతిథి గృహం దీని నుండి చెన్నై వెళ్ళిపోతున్నాం. 9 అయింది ఇప్పుడు. 9 పాంచజన్య. ఈరోజు డిసెంబర్ 14, 2025. ఈరోజు తిరుపతి నుంచి చెన్నై వెళ్ళిపోతున్నాం. టికెట్ తెచ్చి తిరుపతి నుంచి చెన్నై వెళ్ళిపోతున్నాం. వచ్చేసి వెళ్ళిపోతున్నాం. అలాగే ఓకే. తిరుపతికి నడకదారిని వస్తున్నారు భక్తులు. ఇలాగా నడకదారిని వస్తున్నారు భక్తులు. తిరుపతి మేము ఇక్కడికి తిరుపతి తిరుమల చెన్నై వెళ్ళిపోతున్నాం. నడకదారి కొండపైన దిగుతాం అన్నమాట. తిరుపతి దర్శనం రాత్రి దర్శనం రాత్రి 12 అయింది. 9:50 అయింది. పైన అంతా చూసాం. తిరుపతి చుట్టూ చూసాము. దేవస్థానం ముందు ఇలాంటి దీపం అన్ని చూసాము. అక్కడ నుండి ఇంటికి దిగిపోతున్నాం. 12:30 మళ్ళీ పాంచజన్య రెస్ట్ హౌస్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. తెల్లవారు బయలుదేరాము. అలిపిరి జంక్షన్ అంటే అలిపిరి జంక్షన్ శివుడు అదే ఏంటంటారు నందిలోకి వెళ్ళిపోతున్నాం. తిరుపతి టౌన్ నుంచి మద్రాసు వెళ్ళిపోతాం. కొండ దిగాం. 9:45 బయలుదేరింది. 10:25కి కొండ దిగాం. తమిళనాడులోకి ఎంటర్ అయ్యాం. 12:30 అవుతుంది ఇప్పుడు. చెన్నైలో అమన్ కాయిల్ స్ట్రీట్ అట. చెన్నై అమన్ కాయిల్ స్ట్రీట్ వచ్చాం. 1:40కి వచ్చాం. అడిగి 1:40. ఎందుకంటే ఇక్కడ పెంపుడు జంతువులు దొరుకుతాయి అన్ని రకాలు. చెన్నై అమన్ కాయిల్ స్ట్రీట్, చెన్నై అమన్ కాయిల్ స్ట్రీట్. ఇగో ఇది పెట్స్ దొరుకుతాయట. అన్ని రకాల పెట్స్, పెంపుడు జంతువులు. పైకి వెళ్తున్నాం. మాస్క్ కోసం ఎండకి వెళ్ళాం. పెట్ షాప్స్కి వెళ్తాం కదా, అలా ఎండకి వెళ్ళాం. లేవు, అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తున్నాం. పెట్ షాప్కి వెళ్తున్నాం. పెంపుడు జంతువుల షాప్కి. కుషన్ క్యాట్స్ 7,000 పప్పీస్. మేము తిరుపతి నుంచి ఉదయం 9కి టైం బయలుదేరి చెన్నై వచ్చేటప్పటికి 1:40, 1:30 అయింది. చెన్నైలోని అమన్ కాయిల్ రోడ్ ఏరియాలో ఉన్నటువంటి పెట్ షాప్ ఇది ఓన్లీ ఆదివారం పూటలో ఉంటుంది. ఓన్లీ ఆదివారం కండక్ట్ చేస్తారు, మిగతా రోజుల్లో ఉండదు. ఆదివారం 1 నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు ఉంటుందట. అనేక రకాల బర్డ్స్, కుక్క పిల్లలు, సూపర్ కుక్క పిల్లలు ఉన్నాయి. రకరకాలు 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కుక్క పిల్లలు ఉన్నాయి. ఇది ముందులో వస్తుంది చూడండి. ఇది చాలా బాగుంటుందండి చూడడానికి. ఇది కానీ పేరు తెలీదు, మర్చిపోయాను. అగో మకావో బర్డ్. ఇది బర్డ్ మకావో. చాలా కాస్ట్లీ బర్డ్. చాలా బ్యూటిఫుల్. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాం ఇదంతా. ఎందుకంటే భయంతో నోస్ మాస్క్ వేసుకున్నాం అందరం కూడా. మెడికల్ షాప్కి వెళ్ళి నోస్ మాస్క్ కొని తెచ్చుకొని, మా ఇంట్లో ఉండేది నోస్ మాస్క్ వేసుకొని అప్పుడు ఈ ఏరియాలో తిరిగాం. ఎందుకంటే డేంజరస్. ఎందుకంటే చూసుకొస్తున్నాం. ఎంత ప్రేమ ఉందా అంత భయం, అంత భయంకరం కూడా ఉంటుంది. సన్కోనూర్ ఇవన్నీ చేపలు ఫిషెస్, రకరకాల ఫిషెస్ వేరే ఉన్నాయి. సూపర్ ఫిషెస్. అయితే బాటిల్ ఉన్నాయి, సరిగ్గా విజిబుల్ గా కనిపించలేదు. చక్కగా అంటే ఒంగోలు చూడాలి క్లియర్ గా.
కొద్దిగా కష్టం. రకాల ఫిష్లు వీడియో టైం పెట్టేస్తుంది అది తీసిన వల్ల. అంటే ఇది లేము ప్యారెట్స్ చూడండి, రకరకాల బర్డ్స్ పేర్లు అడగలేము, మరి అడిగితే వీడియో ఎక్కువ ఇది వచ్చేస్తుంది. అందుకే ప్రతిదీ పేరు అడిగి చెప్పాలంటే చాలా కష్టం. అంటే వీడియో టైం ఎక్కువ పడుతుంది. 10 నిమిషాల వీడియో చూడటమే మనకి చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది గంటగా వీడియోస్ చూస్తారు. అందుకే లేదు, కాకపోతే అలా చూస్తూ సరదాగా పీసెస్ అన్నీ కూడా రకరకాల ఏంటో పీసెస్. ఇది అయితే ఇలా కాదని పెద్ద టీవీలో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంట్లో టీవీ యూట్యూబ్లో పెడతాను కాబట్టి మీరు పెద్ద టీవీలో చూస్తే సూపర్గా ఉంటుంది. రకరకాల పీసెస్ అనమాట. వెరీ నైస్ నైస్. తండ్రిట్రా లోపల రా. ఇంకా ఇలా దగ్గర పెట్టుకో. ఇది మకావో బర్డ్ అంటారు. మకావో రామ్చిలక టైప్ లో పెద్ద బిగ్ సైజు మాట్లాడుతుంది. దీనికి ఏంటంటే మినిమం 1 lakh నుంచి 5 lakhs వరకు రేట్ ఉంటుంది. మాట్లాడుతుంది అంటే ఇది చెప్పగానే మాట్లాడే బర్డ్ అయితే మకావో అయితే 5 లక్షల వరకు రేటు పలుకుతుంది. 80,000కి ఇస్తానన్నాడు. మేము మామూలుగా అడిగితే 80,000కి ఇస్తానన్నాడు. అయితే ఇది చిన్నపిల్లప్పుడు తీసుకుంటేనే మనం లాంగ్వేజ్ అన్ని మాట్లాడి నేర్పించాముకుంటే మంచి డబ్బులు వస్తాయి. ఈ కుక్క పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో. భలే బ్యూటిఫుల్ పెట్ ఏరియా మద్రాసులో మంచి ఏరియా. அதுதான் நான் சொல்லிட்டேன் எக்ஸ்பிளனேஷன் கொடுத்துட்டேன்ல 20 ரூபாய் சார்ஜ் మేము మద్రాసులో షాపింగ్ మాల్కి వెళ్ళాం. అక్కడ వాలీబాల్ అన్నారు. ఇది వాలీబాల్ ఆడుతున్నారు. దీనిలో ఇండియా అండ్ చైనా ప్లేయర్స్ ఆడుతున్నారు అన్నమాట. 2 సార్లు కూడా ఇండియా విన్ చేసింది. మెన్స్ అండ్ ఉమెన్స్లో మెన్స్ అండ్ ఉమెన్స్. ఇది చాలాసేపు పైనుంచి హాయిగా 3rd floor 4th floor చూసాం. చక్కగా ఎంజాయ్ చేసాం. ఇండియా అండ్ చైనా వాలీబాల్ చాలా బ్యూటిఫుల్గా మెన్స్ అండ్ ఉమెన్స్ ఇండియా విన్ చేసింది 2 సార్లు కూడా. గ్యాలరీ మేము పైన చూస్తున్నాం. చూసారా పైన చూస్తున్నాం. పైన మొత్తం లొకేషను. ఇదిగో ఆడియన్స్ పబ్లిక్ సూపర్ ఇదిగో చాలా సేపు ఆడారు. ఇక్కడే లంచ్ చేసాం. ఈ హోటల్లోనే లంచ్ చేసాం. లంచ్ చేసి ఇక్కడే కలెక్షన్ చేసి ఈ హోటల్ నుంచి 5:30కి వెళ్ళిపోయాం. మేము తీసుకున్న హోటల్ ఇది మద్రాసులో ఎడ్జ్ హిల్ ఏరియా, సొలింగ్ నల్లూరు
హోటల్ ఏరియా, ఇది హెజ్జిల్ ఏరియా ఇదంతా. సొలింగ్ నల్లూరు ఏరియాలో హెజ్జిల్ ఏరియా నల్లూరు ఏరియా అంతా. హైటీ హబ్ అది. అక్కడ హెచ్హిల్ EZHIL హెచ్హిల్ హెజ్జిల్ ఏరియా ఏరియాలో హలీజ్ హోటల్ తీసుకున్నాం. రూమ్ నెంబర్ హెజ్జిల్ 116 అండ్ 117, 116 అండ్ 117 2 రూమ్స్ తీసుకున్నాం. సొల్లింగ నల్లూరు మేము 2017లో మద్రాసులో ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నాం. శీతలపాకం ఏరియాలో ఉన్నప్పుడు నేను ఎంత కూడా అప్పుడు 2017లో కూడా వచ్చి చూడటం జరిగింది. ఇదంతా సొల్లింగ నల్లూరు ఏరియా. ఇది హలీజ్ హోటల్ లోకి వచ్చాం. రూమ్ తీసుకున్నాం అన్నమాట. రూమ్ తీసుకున్నాం కదా, హలీజ్ హోటల్లో రూమ్ తీసుకొని వాళ్ళు రూమ్ అలాట్ చేయాలన్నమాట. చెక్ ఇన్ అవ్వాలి కదా, చెక్ ఇన్ కానీ వచ్చానమాట ఈ రూమ్లోకి. చాలా పెద్ద హోటల్, సూపర్ హోటల్. పర్ డే 4000 రూమ్కి. ఒక రోజుకి 4000 రూపాయలు ఒక రోజుకి. చాలా పెద్ద హోటల్. చాలా బాగుంది ఏరియా అంతా. ఏం చేస్తున్నారు? చూసారా ఎంత బాగుందో. పిల్లలకి ఆడుకోవడానికి వాటికి అదే దాంతో టచ్ చేయకూడదని చెప్పారు. అది టచ్ చేయకుండా అలాగే చూడాలి దాన్ని. చేతితో టచ్ చేయకూడదా? హౌస్ దీనిలాగా మరి ఏంటన్నా తెలీదు. ఈ హలీజ్ హోటల్ రిసెప్షన్ ఏరియా అంతా తిరిగాము. సూపర్ బొమ్మలతో వాటితో రకరకాల డిజైన్లతో చాలా బ్యూటిఫుల్ ఏరియా. చూడటానికి చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. చెప్పారు